హలో మామ, మీలో ఎంతమందికి తెలుసు శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం గురించి? అదే మన నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసే రాజుల కాలంలోనే. ముందు స్వామివారు కొండపైన ఉండేవారు. తర్వాత గుడి పెద్ద చేయాలని స్వామివారిని కిందికి తీసుకొచ్చి గుడి పెద్దగా నిర్మించారు. ఫస్ట్ మనం కొండపైన ఉన్న గుడి చూద్దాం, తర్వాత మీకు కింది గుడి కూడా నేను కంపల్సరీ చూపిస్తాను. ప్రతి దేవాలయంకి క్షేత్రపాలకుడు ఉంటాడు, అలానే ఈ గుడికి ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు. స్వామివారు ఫస్ట్ కొండపైన ఉండేవారు. ఆ తర్వాత స్వామివారికి భక్తుల రద్దీ చాలా పెరిగిపోయింది. ఇంకా భక్తులు ఎక్కువ అవడం వల్ల గుడిని కింద కడదాం అనుకున్నారు. స్వామివారు ఫస్ట్ వెలిసింది ఇక్కడనే, ఆ తర్వాత గుడి కట్టాలని కిందికి తీసుకువెళ్ళారు. ఈ చోట్లోనే స్వామివారు ఫస్ట్ వెలిసింది. తర్వాత గుడి కట్టాలని కిందికి తీసుకువెళ్ళారు. ఇంతసేపు పైన టెంపుల్ చూసినాం, ఇప్పుడు స్వామివారి కింద వెలిసిన టెంపుల్ చూద్దాం. స్వామివారి కింద కట్టిన గుడి చూద్దాం ఇప్పుడు. తర్వాత కాలంలో స్వామివారికి నిర్మించిన గుడి ఇదే. చూడొచ్చు, మనకి చాలా అంటే చాలా పెద్దనే ఉంటుంది గుడి. స్వామివారి పైన ఎలా వెలిసాడో అలానే కిందికి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ. ఇది కూడా స్వయంభూ విగ్రహం. శ్రీ సీతారామ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో నుంచి గత 100 సంవత్సరం నుండి దేవస్థానం. శ్రీ నరసింహస్వామి అంటే చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల నుండి మరుమూల గ్రామాల నుండి నాందేడు, బీదర్, బాల్కి
భీమాండి నుండి గత హైదరాబాద్ నుండి చాలా భక్తులు వస్తారు ఇక్కడికి. చాలా ప్రదేశం పైన కొండ ఉంటుంది, మనకు గోపురం ఉంటుంది, దానికి కోనేరు అనేది ఒక పేరు ఉన్నది. దానిలో నీళ్లు ఉంటుండే, ఆ నీళ్ళ ద్వారా స్వామివారికి అభిషేకం జరుగుతుండదు అప్పుడు. ఆ గత సంవత్సరం కానీ ఇప్పుడు కొద్ది రోజుల నుండి ఇట్లా జరగబోతుంది. మొన్న ఏంటంటే మాకు దేవస్థానం మా చైర్మన్ గారి కమిటీ నుండి అది చేసి దేవస్థానం డెవలప్మెంట్ కొరకు ఒక 1 కోటి రూపాయలు పెట్టి వర్క్ చేసినాం. ఇక్కడ పని ఒక దాత రాజగోపురం ఒక 25 లక్షలు పెట్టి రాజగోపురం కట్టించినాడు. దీనికి బాగా చాలా ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానం. కోరుకున్న మొక్కులు కానీ ఎవరు కానీ పిల్లగాళ్ళు లేని కానీ భక్తులు కానీ ఎలాంటి వారికైనా కూడా చాలా సౌకర్యం కానీ చాలా అది ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవస్థానం కాబట్టి కోరుకున్న కోరికలు నెరవేరుతుంది. నల్లగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వందల సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతుంది. ఈ తిమ్మాపూర్ మండలంలోనే ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది. దీనికి చాలామంది దాతలు అన్ని రకాలుగా ఆదుకొని ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడుతున్నారు. ఇంకా మున్ముందు దాతలు పెద్ద మొత్తంలో వారికి తోచిన సహాయం చేసి ఇంకా ఆలయ అభివృద్ధికి పాటుపడాలని ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే స్వామివారిని కోరుకున్న కోరిక తీరుద్ది. అలా తీరిన వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి మేకలు తీసుకొచ్చి కోసి ఇక్కడనే వండుకొని ఫ్యామిలీతో పాటు ఇక్కడనే ఒక రోజు మొత్తం వండి వెళ్ళిపోతారు.